ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్. ఇది ఎప్పుడో అనౌన్స్ చేశారు. బట్ ఈ విషయం మీద తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పెద్ద ఇష్యూ నడుస్తుంది. మొన్నటి వరకు ఎగ్జిబిటర్లు కమ్ నిర్మాతలు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. లేటెస్ట్గా రెండో మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్ అయ్యి 30వ తారీఖు మీటింగ్ పెట్టుకునే లోపు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే రావడం జరిగింది. చాలా హార్ష్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. నా సినిమా ముందు థియేటర్లు ఎందుకు క్లోజ్ చేస్తారు, నేను మీకు హెల్ప్ చేశాను కదా, అటువంటిది మీరు నా సినిమా వచ్చేటప్పటికి ఇలా చేస్తారా, అలాగే ఇండివిజువల్గా మీ అవసరాలు నెక్స్ట్ నుంచి తీరవు, కలవటానికి వీలేదు, ఆర్గనైజేషన్ తరపున సినిమా ఇండస్ట్రీ తరపున వచ్చి కలవండి అంటూ ఘాటుగా ఒక లేఖాస్త్రాన్ని అయితే ఇండస్ట్రీ మీదకి పంపారు. అలాగే ఎవరైతే ఉన్నారో మీ సినిమా పెద్దలు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదే విషయం మీద నిజంగా జూన్ 1 నుంచి థియేటర్లు మూస్తూ ఉంటాయా, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికన్నా భయపడి అన్న ఆగుతారా, లేకపోతే ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో పడుతున్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ధర్మిలా 2 మీటింగ్లు అయితే జరిగినాయి. అవును. 2 మీటింగ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ రావటం, అది ఘాటుగా ఉండటం. ఏంటి సార్ దీని సారాంశం ఏంటి? ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే థియేటర్లు బంద్ చేస్తామని అన్నారో అప్పటికి కూడా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయలే. అవును. ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎలా చూసుకోవచ్చు? ఎగ్జిబిటర్ కన్నా తెలియదు కదా రిలీజు హరిహర వీరమల్లు జూన్ 12 వస్తుందని తెలియదు. వీళ్ళకి తెలియకుండానే ఫస్ట్ నుంచి వాళ్ళు సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. దానికంటే కూడా కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ రిపబ్లిక్ అనే ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అంటే గత ప్రభుత్వ హయాంలో రిపబ్లిక్ వేడుకలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎందుకు టిక్కెట్ల రేట్లు పెంపు అంగీకరించడం లేదు, పైగా తగ్గిస్తానని మాట్లాడుతోంది, డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ధరల నిర్ణయం జరుగుతుంది కాబట్టి మినిమం ఎకనామిక్స్ తెలియని వాళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారు అన్న పద్ధతిలో మాట్లాడాడు. అయితే టిక్కెట్ల రేట్లు పెంచడం వలన సినిమా థియేటర్లు నాశనం అయినాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే సినిమా అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా మారింది. ఎప్పుడైతే సినిమా మోర్ ఎక్స్పెన్సివ్గా మారిందో ప్రేక్షకులు ఇతర మార్గాలు ఎంపిక చేసుకున్నారు. ఇతర మార్గాలు అంటే అది ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటే డౌన్లోడ్ చేసి ఇంట్లో కూర్చుని చూసుకుందాం, ఐబొమ్మ లాంటివి. ఎందుకు థియేటర్కి వెళ్ళి ఎందుకు అన్నంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ రేట్లు పెరిగినాయి. దీంతో థియేటర్లో పైగా చాలా థియేటర్స్లో వాళ్ళ స్నాక్సే తినాలి, వాళ్ళు అమ్మిన రేట్లకే కొనుక్కోవాలి, మంచినీళ్ళు కూడా బయట నుంచి తీసుకెళ్ళినవారు. ఈ కండిషన్లో ఎందుకు సినిమాకి వెళ్ళాలని చెప్పి సినిమా థియేటర్కి ప్రేక్షకుడికి మధ్య ఒక గ్యాప్ మొదలైంది. థియేటర్ని మోర్ అంటే ఒక రకంగా ఆడియన్స్కి అనుకూలంగా థియేటర్లను మార్చాల్సినటువంటి ఒక సందర్భంలో ఈ ధరల పెంపు అనేది నిర్ణయం ప్రకటించి, అంటే పెద్ద హీరోల సినిమాలకు జనాలు వస్తారు, వాళ్ళ అభిమానులు వస్తారు, ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి మొదటి 3 రోజులు వాళ్ళు వస్తారు. ఈ మొదటి 3-4 రోజులు రేట్లు పెంచుతారు వాళ్ళు. ఆ రేట్లు పెంచడం వలన కోసుకు తినేది ఎవరిని కోసుకు తింటారు? ప్రేక్షకుల్ని కాదు. మొదటి 2 రోజులు వెళ్ళేది ఎవరు? అభిమానులే వెళ్తారు. వాళ్ళని అభిమానించిన పాపానికి వాళ్ళ జేబులకు చిల్లు పెట్టి వాళ్ళని కోసుకు తినేస్తున్నారు హీరోలు. ఇది వాస్తవం కదా. ఎవరైతే వాళ్ళని అభిమానించిన పాపానికి వాళ్ళు నష్టపోవాలి. 2000-3000 పెట్టి టికెట్లు కొనుక్కోవాలి. 500 పెట్టి కొన్నా భారమే సార్. 2-3 కలిసి వెళ్తే 2000 అయిపోతుంది అక్కడ. ఇటువంటిది డిమాండ్ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ వేదిక మీద. రేట్లు పెంచుకోవటానికి మీకేమిటి సమస్య, పైగా సినిమా రంగంతో మీకేమిటి ప్రమేయం అని మాట్లాడాడు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు ప్రమేయం ఉండాలి? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే ఒకలాగా ఉండాలి, ఇంకొకళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఇంకోలా ఉండాలి అనే సిద్ధాంతం మీరు ఎలా చెప్తారు? టిక్కెట్ల రేట్లు పెంపు నిర్ణయం వలన థియేటర్ మోర్ ఎక్స్పెన్సివ్గా మారిన మాట వాస్తవం. అలాగే సింగిల్ స్క్రీన్కి ప్రస్తుతం రేట్లు పెంపు కూడా ఇష్యూ కాదు. ఇప్పుడు ఆ రిపబ్లిక్ వేడుక దగ్గర నుంచి ఈ రోజుకి పరిస్థితి చూస్తే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించినా థియేటర్కి వెళ్ళట్లేదు జనాలు. ఎందుకు వెళ్ళటం లేదు థియేటర్కి అంటే ప్రధానంగా పైరసీ వలన సినిమా అద్భుతంగా ఉంది అనే టాక్ వింటే తప్ప థియేటర్ వైపు తొంగి చోట్ల. శని ఆదివారాల్లో శనివారం సెకండ్ షో,
సండే కొన్ని షోస్ మాత్రమే కొంచెం జనాలు కనిపిస్తున్నారు థియేటర్లో. అదర్వైజ్ వర్కింగ్ డేస్లో ఏ సినిమాకి జనం ఉండట్లేదు. పెద్ద హీరోల సినిమాలకు అభిమానుల సందడి మాత్రమే ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి? మనకు ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరినీ లెక్కేసుకుంటే ఒక 5 అనుకుంటే ఈ 5 సినిమాలు సంవత్సరం అంతా రావాలి కదా, రావట్లా. ఇదివరకు థియేటర్లు ఎందుకు కలకల్లాడినాయి అంటే అప్పట్లో ఇంటర్నెట్ లేదు, సినిమా కంటెంట్ బయట అవైలబుల్ కాదు, సినిమా చూడాలంటే థియేటరే గత్యంతరం ఆ రోజుల్లో. అయినప్పటికీ ఆ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు నెలకి దాదాపు 15 ఉండేవి. అందరు హీరోలవి చెప్తున్నా, 5 పెద్ద హీరోలు ఉండేవాళ్ళు. అందరు హీరోలవి కలిపి చెప్తున్నానే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, ఆ తర్వాత బ్యాచ్ ఒకటి ఉంది, చంద్రమోహన్, మురళీమోహన్, ఇలాగే వీళ్ళందరినీ లెక్కేసుకుంటే ఒక్కొక్కళ్ళవి కనీసం నెలకి 1-2 రిలీజులు ఉండేవి. అలా ప్లాన్ చేసేవాళ్ళు ఉండేవి. రెగ్యులర్ షూటింగులు జరిగేవి. 300 సినిమాలు ఎలా చేస్తాడు ఆయన? ఎన్టీ రామారావు 350 సినిమాలు, కృష్ణ గారు ఎలా చేస్తాడు? 12 సినిమాలు కనీసం రిలీజులు ఉండేవి. అంటే నెలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేది రామారావు. కృష్ణ గారు ఒకే సంవత్సరం 17 సినిమాలు చేశాడు, 17 రిలీజులు. లేకపోతే 15 కనీసం ఉండేవి కృష్ణ గారు ఉండేవి కదా. అంటే నెలకు ఒక సినిమా చొప్పున రామారావుది, కృష్ణ గారివి ఒకే నెలలో 2 సినిమాలు, నాగేశ్వరరావు గారివి 2 నెలలకు ఒక సినిమా అనుకుందాం, శోభన్ బాబు అలాగే నెల 15 రోజులకు ఒక సినిమా అనుకుందాం. అంటే మీరు డేట్ వైజ్ చూసుకుంటే వారం 10 రోజుల కంటే వీళ్ళ సినిమాలకు అవకాశం లేదు, గ్యాపులు లేవు అక్కడ. సినిమా మీద సినిమాలు వచ్చేసేవి. దాంతో థియేటర్లు అనేవి కళకళలాడేవి. కొత్త సినిమాలు రిలీజులు ఉండేవి ఎప్పుడు, ప్రతి శుక్రవారం కళకళే. అటువంటి రోజుల్లో సినిమా టిక్కెట్ల కోసం కలెక్టర్లతోనూ ముఖ్యమంత్రులతోనూ థియేటర్లకు రికమెండ్ చేయించుకున్న సందర్భాలు నడిచినాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి థియేటర్ అనేది ఒకటే మార్గం కాదు, అనేక మార్గాలు వచ్చాయి. ఎవరి కంపార్ట్మెంట్ వారిది, ఎవరి అభిరుచుల మేరకు వారికి కావాల్సిన కంటెంట్ను వారి ఫోన్లోనే చూసుకుంటున్నారు. థియేటర్కి రావడానికి ఉత్సాహపడటం లేదు గతంలో లాగా. దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగని పోనీ థియేటర్లకి మీరు పెద్ద హీరోల సినిమాలు రెగ్యులర్గా వేస్తున్నారా? కనీసం నెలకి కాదు 3 నెలలకు కూడా ఒక సినిమా లేదు. ఈ సమ్మర్ సీజన్లో ఒక్క సినిమా లేదు. లేదండి, ఏ హీరోదైనా ఒకటే సినిమా సంవత్సరానికి, అంతే. సంవత్సరం అని మనం అంటున్నాం. ఒక సినిమా కంప్లీట్ కావడానికి కనీసం 1.5 పడుతుంది అంటున్నారు వాళ్ళు. అబ్బా, 1.5 పడితే ఒక హీరో సినిమా 1.5 ఇయర్కి ఒకటి రిలీజ్ అయితే యావరేజ్ వేసుకుంటే మీకు 2 ఏళ్లకు ఒక సినిమా. ఇంకా పెద్ద హీరోలు లేకుండా అభిమానులు ఎందుకు వస్తారు థియేటర్కి? మిగిలిన టైంలో ఫీడ్ చేయాల్సింది ఎవరు? చిన్న సినిమాలు. ఈ ధరలు పెంపు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఏమో వీళ్ళు ఎఫర్ట్ చేయలేరు. చిన్న సినిమాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు. మీరు టికెట్ 112, 120 రూపాయలే పెడుతున్నారు అక్కడ కూడా చిన్న సినిమాలకి. కానీ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళాక స్నాక్స్ రేట్లు 1000 రూపాయలు వాచిపోతుంది. కనీసం ఒక వాటర్ బాటిల్ కొంటే 100 రూపాయలు అదనం టికెట్ రేటు కంటే మంచినీళ్ళ రేటు ఎక్కువ. ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మల్టీప్లెక్స్కి వెళ్ళరు. ఈ మధ్య చాలా చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లో రిలీజులు అవుతున్నాయి, మల్టీప్లెక్స్లో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమవుతుంది, ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు, మా వల్ల కాదు ఇది అంటున్నారు. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో థియేటర్లను బతికించుకోవడానికి ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచించాలి. ఏది ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు కాబట్టి. సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన కిందే ఉంది. కందుల దుర్గేష్ గారు మంత్రి, ఆయన కూడా మాట్లాడాడు మొన్న ఇష్యూ. వీళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారు, థియేటర్లు బంద్ వెనకాల ఎవరి హస్తం ఉందో మాకు తెలుసు అని చెప్పి ఒక మాట వాడారు. అంటే ఎవరి హస్తం ఉందని వాళ్ళ ఉద్దేశం ప్రజలు ఏమనుకోవాలని వాళ్ళు బయటకు అనలేదు. కానీ ఇది వేరే పార్టీ, ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయిస్తోందని ప్రజలు అనుకోవాలనేది వీళ్ళ అభిప్రాయం. అది ఎలా జరుగుతుంది సార్? అది ఎలా జరుగుతుంది? అసలు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ ఇన్ టోటల్ తెలుగుదేశానుకూలం అని చెప్పాం కదా గతంలోనే, అది వాస్తవం కూడా కదా.
ప్రతి వేదిక మీద ప్రతి సందర్భంలోనే అది మాట్లాడుతూనే ఉన్నారు కదా సినిమా వాళ్ళు. అవును. అక్కడ కూటమి ప్రభుత్వం రావడంతో అక్కడ ఏదో జరిగిపోయింది ఉమ్, అంటే ఒక అద్భుతం జరిగింది, ఉమ్, కని విని ఎరుగనటువంటి ఒక విముక్తి జరిగింది ఉమ్, అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో అమావాస్య అనుకున్నాం, పౌర్ణమి చిగురించింది అని మాట్లాడుతున్నారు కదా డయాసుల మీద మైకులు పట్టుకుని. అవునండి. మరి అలాంటి ఇండస్ట్రీ అంత భజన చేస్తున్నటువంటి పరిశ్రమని ఉమ్, వాళ్ళందరూ వెళ్ళి ఆయన కలిశారు కల్కి రిలీజ్ అప్పుడు. అవునండి. అశ్విని దత్ గారి నాయకత్వం, అల్లు అరవింద్ గారి నాయకత్వంలో వెళ్ళి కలిశారు. కలిసారు టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం. టికెట్ల రేట్ల గురించి మాట్లాడారు. ఉమ్, అంతకుముందు జగన్ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, ఆయన అంగీకరించాడు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచుకున్నారు, అవునండి. జరిగింది. జరగకుండా అయితే లేదు, జరిగిందండి. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా కల్కి టికెట్ల రేట్లు పెంచుకోమన్నారు, ఓకే. ఉమ్, అయితే టిక్కెట్ల రేట్లు పెంపు ఒకటే సమస్య కాదు. నిజానికి మీరు మంత్రిగా ఉన్నారు, సినిమాటోగ్రఫీ శాఖ మీ కింద ఉన్నప్పుడు ఎగ్జిబిటర్లో మేము సమ్మె చేస్తాము ఉమ్, అనగానే వాళ్ళ మీద ఇలా ఒంటి కాళ్ళ మీద లేచి ఫైర్ అయిపోవడం కాదు ఆయన చేయాల్సింది. అవును. ఎందుకు సమ్మె చేయాలనుకుంటున్నారు, మీ సమస్యలు ఏమిటి, వచ్చి మాట్లాడండి ఉమ్, అలా ఎవరు చెప్పలేదు సార్. అని పిలవాలి కదా. అవును, పిలవాలి. అని పిలిచి కూర్చోబెట్టి ఏమిటి మీ ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా ఉమ్, మల్టీప్లెక్స్లకి పర్సంటేజీలు ఇస్తున్నారు, మాకు రెంటల్ బేసిస్లో తీసుకుంటున్నారు, అవును, అవును. ఇవి మాకు వర్కౌట్ అవ్వడం లేదు. ఉమ్, ఎందుకంటే పెద్ద హీరో సినిమాకి జనాలు రావటం వలన వాళ్ళకి రెంట్ వచ్చినప్పటికీ ఇతర వ్యాపారాలు నడుస్తాయి అక్కడ. ఎస్ సార్. క్యాంటీన్ నడుస్తుంది, సైకిల్ స్టాండ్, క్యాంటీన్, సైకిల్ స్టాండ్లు, ఇప్పుడు స్కూటర్ స్టాండ్లు, 4 వీలర్ స్టాండ్లు ఏవో నడుస్తాయి. పార్కింగ్ అనుకోండి. పార్కింగ్ మీద 4 డబ్బులు చూస్తారు, క్యాంటీన్ మీద 4 డబ్బులు వస్తాయి. ఇవన్నీ కలిపి వాడికి కొంచెం వర్కౌట్ అవుతుంది, ప్రాఫిటబుల్గా నడుస్తుంది. నడుస్తుంది. సినిమాకి 10 మంది ప్రేక్షకులు ఉన్నా ఉమ్, 20 మంది పనిచేయాలి అక్కడ. అవును. ఒక సినిమా థియేటర్ ఒక షో పడాలంటే 20 మంది అక్కడ పనిచేయాలి. వర్క్ చేయాలి. 20 మందికి 10 మంది ప్రేక్షకులే ఉంటారు థియేటర్లో. ఆ 10 మంది వీళ్ళ 20 మందిని ఎలా పోషించగలరు అనేది ఒక మినిమం ప్రశ్న కదా. అవునండి. రెంటల్ పద్ధతిలో అది వర్కౌట్ అవ్వదు. ఉమ్, కాబట్టి మీరు పర్సంటేజ్ ఇచ్చినా వర్కౌట్ అవ్వదు. ఉమ్, పర్సంటేజ్ కూడా ఎలా ఇస్తారు, వచ్చినటువంటి కలెక్షన్ మీద పర్సంటేజ్. ఉమ్, ఏం వర్కౌట్ అవుతుంది, జనాలు రాకుండా ఉమ్, అవును. 0% అవుతుంది. అందుకని ఏం చేయాలి అనే సంక్షోభంలో ఉన్నారు థియేటర్లు. పైగా చాలా థియేటర్లు మూతపడిపోయినాయి. సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాల్లో గతంలో వర్ధిల్లినటువంటి ఏ థియేటర్లు ఇప్పుడు లేవు. లేవు. దారుణమైన విషయం ఏంటంటే అనేక మంది స్టార్లను, సూపర్ స్టార్లను చేసినటువంటి విజయవాడ అప్సరా థియేటర్ మూతపడింది. ఎందుకు మూసారు వాళ్ళు, పోషించలేక. అవునండి. అంటే సినిమాలు ఫీడ్ చేయట్లా, సినిమాలకు జనం రావడం లేదు. మేమేం చేయాలి, అవును. ఎప్పుడూ అమావాస్యకి పున్నమికి కాదు, సంవత్సరానికి 2 ఏళ్లకి వచ్చే ఒక స్టార్ హీరో సినిమా కోసం ఎందుకు మేము ఇంతకాలం వీళ్ళని భరించాలి, ఎస్ సార్. ఇది ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి ఆయన, మంత్రి గారు? వారు చేయవలసిన పని ఏంటంటే పైరసీని అరికట్టగలిగితే కొంతవరకు థియేటర్లు బాగుపడతాయి. పైరసీ అంటే సినిమా షో అయిపోయిన గంటలో మీకు ఐబొమ్మలోనో ఇంకో బొమ్మలోనో షో అక్కడ వచ్చేస్తుంది కంటెంట్. దాన్ని డౌన్లోడ్ చేసి ప్రపంచం అంతా చూస్తోంది. ఎస్ సార్. ఎందుకు థియేటర్కి వెళ్తారు? కాబట్టి దీన్ని అరికడితే, అంటే ఓటీటీ ఆడియన్స్ వేరు, ఇప్పుడు సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. సింగిల్ స్క్రీన్కి వెళ్ళేవాడు డబ్బులు పెట్టలేడు, అదో తరగతి ఉంది అని గుర్తించాలి ముందు మీరు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫోన్లో దొరికేస్తోంది, వాడికి దీనికంటే ఇది ఎఫర్టబుల్గా ఉంది, ఇక్కడ వీడు డబ్బులు పెట్టగలడు. అంటే సరదాగా ఒక జియో సిమ్ వేసుకుంటే సినిమా చూస్తాడు వాడు. అది పరిస్థితి. ఈ యాక్చువల్ వ్యవహారాన్ని గుర్తించి మీరు అక్కడ పైరసీని అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం ఏం చేయగలదో అది చేసి పరిశ్రమను కాపాడండి. అది చేయకుండా థియేటర్ల వాళ్ళు సమ్మానంగానే వాళ్ళు మీ సినిమా కోసం మీరు 12వ తారీఖు రిలీజ్ పెట్టుకున్నారని అప్పటికింకా ప్రకటన కూడా రాలేదు. ప్రకటన రాకముందు నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు నిర్ణయం ప్రకటించారు, మీకోసం ప్రకటించారంటే ఎట్లా కుదురుతుంది? మీరు అంతకుముందు మే 9 సినిమా వస్తానన్నారుగా.
మే 9 అనే అధికారిక ప్రకటన రాలేదు, కానీ మే 9 ఆ సినిమా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. జరిగింది. మే 30వ తారీఖు అన్నారు, ఉమ్, ఆ డేటు లేదు. జూన్ 12 అన్నారు. అది స్థిరమైనటువంటి ఉమ్, నిజమైనటువంటి విడుదల తేదీ అని చెప్తున్నారు ఆయన నిర్మాత గారు. అవును. నిజానికి ఆ సినిమా రిలీజ్ కావాలి, ఉమ్, పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు దాదాపు 5 ఏళ్ల సమయం వెచ్చించాడు దాని మీద. అవును. అవును. ఆయన 4 డబ్బులు తినాలి. ఉమ్, ఏం రత్నం గారు ఉమ్, ఆయన తీవ్రమైన కష్టాల్లో ఉన్నాడు. ఉమ్, ఆ కష్టాల్లో నుంచి ఆయన బయటపడాలని ఒక సినీ ప్రేమికుడిగా నేను కోరుకుంటున్నాను. ఉమ్, ఉమ్, ఆయన బయటపడాలంటే హరిహర వీరమల్లు చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఉమ్, అది నా కోరిక. ఉమ్, కానీ ఉమ్, ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఎగ్జిబిటర్లను మీరు సంతృప్తి పరచాలి, కానీ వాళ్ళ మీద చిరాకు పడితే అలాగా. అవును. పిలిచి మీ ఆఫీస్లో కూర్చోబెట్టుకుని ఏంటి అన్న ప్రాబ్లం అని అడగండి. ఉమ్, ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళని పిలిచి అడగండి. ఉమ్, అంతే తప్ప మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా అనే నిర్మాతల్ని, ఉమ్, మీరు థియేటర్లో నా కోసమే, నా సినిమా కోసం మూసేస్తున్నారని వీళ్ళని ఉమ్, అరిస్తే ఎలాగా? అవును. ఎప్పుడైతే ఆయన ఫైర్ అయ్యాడో ఇమ్మీడియట్గా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి తన లొంగుబాటు ప్రకటించాడు. ఆయన లొంగుబాటే. ఆ, అయ్యా, ఆ రోజున మిమ్మల్ని కలిసాం, ఉమ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవకపోవడం పొరపాటే, ఉమ్, అది నేను గుర్తిస్తున్నాను. ఉమ్, ఆ తప్పు జరిగినందుకు మన్నించండి, ఉమ్, భవిష్యత్తులో అలా జరగదు. ఉమ్, మీరు ఎలా చెబితే అలా నడుచుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అని ఒక లొంగుబాటు ప్రకటన చేశాడు ఆయన. ఆ. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురిలో ఈ నలుగురు అనేది ఎక్కడి నుంచి పుట్టింది? దాసరి గారు అన్నాడు. ఉమ్, అవును. 20 ఏళ్ల క్రితం కథ అది. అవునండి. ఆ రోజున నేను ఉన్నాననే చెప్తున్నాడు ఈయన. ఈ రోజున లేనన్నాడు. ఈ రోజున G3 అనే పేరుతో కొన్ని థియేటర్లు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఉదాహరణకి విజయవాడ రాజు యువరాజు ఇలాంటివి అరవింద్ గారి కంట్రోల్లో ఉన్నాయి. ఉమ్, అవి 15 ఉంటాయి గట్టిగా అని చెప్తున్నాడు అవును. ఆయన. నిన్న 15 ఉంటాయి. హైదరాబాద్లో వచ్చేటప్పటికి, నైజాంలో వచ్చేటప్పటికి AAA తప్ప నా దగ్గర ఏమీ లేదని చెప్పారు. నిజాంలో AAA ఉంది, ఉమ్, విజయవాడలో 2 థియేటర్లు ఉన్నాయి. మొత్తం 15 లోపు అన్నారు సార్. అరవింద్ గారు ఉమ్, ఒక రకంగా అంటే ఆ నలుగురిలో ఆ రోజు ఉన్నాడు ఆయన. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎవరు ఉండే పరిస్థితి లేదు, సింగిల్ స్క్రీన్సే లేవు ఇప్పుడు. అవును. సినిమా థియేటర్లు మూతపడిపోతున్నాయి. ఉమ్, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని ఓటీటీలకు బదలాయించాలనే ఒక కార్యక్రమం జరుగుతోందా అని ఒక డౌట్ వచ్చింది ఓకే. ఓకే. ఆ మధ్య. ఉమ్, ఓటీటీలు అనేది సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లో ఓటీటీకి, హిట్ అయితే 10 వారాల తర్వాత ఉమ్, అని నిర్మాతల సమ్మె జరిగినప్పుడు చెప్పారు కదా. ఉమ్, నిర్మాతల సమ్మె కూడా చూసాం మనం. అవునండి, చూసాం. మరి ఎగ్జిబిటర్లు వాళ్ళు ఆపేసుకున్న, అసలు థియేటర్లు మూతపడిపోతున్నాయి కదా. అవునండి. ఉన్న 4 థియేటర్లు మూసుకుంటాం మేము అంటున్నారు వాళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి ఆ థియేటర్లు బతకాలి. ఎందుకు బతకాలంటే చిన్న సినిమాలు మల్టీప్లెక్స్లో కంటే కూడా సింగిల్ సింగిల్ స్క్రీన్ స్క్రీన్స్లోనే ఆర్టిస్ట్. అవునండి. బతుకుతాయి, అవునండి. ప్రాపర్గా ప్రచారం చేసుకుంటాయి. అవును. అది జరగాలి. దానికి వాళ్ళకి ఏం చేయాలో అడగండి. ఉమ్, వాళ్ళకి రెవెన్యూ ఎలా రావాలో చూడండి. వాళ్ళ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వండి. వాళ్ళకి ఉమ్, మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకండి వాళ్ళని. ఉమ్, అలా వాళ్ళని కొంచెం బెటర్గా చూసుకొని వాళ్ళని అనునయించి ఏదో పద్ధతిలో బతకనివ్వండి. ఎందుకు బతకనివ్వాలి? మీ అభిమానులు సెలబ్రేట్ చేసుకునేది అక్కడే, అవును. సింగిల్ స్క్రీన్లోనే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అది సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చూసాం మనం. చూసాం. మల్టీప్లెక్స్ల దగ్గర గొడవలు జరగవు. ఇక్కడ జరుగుతాయి. ఉమ్, ఈ గొడవ మీరు ప్రచారం చేసుకుంటారు. ఉమ్, మీరు హోర్డింగ్స్ పెట్టి పాలాభిషేకాలు చేసుకోవాలంటే సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. ఉమ్, కనీసం అక్కడ వరకు బతికించండి. ఉమ్, ప్రతి ఊళ్ళోనూ ఒక సెంటర్లో ఒక థియేటర్ను బతకనివ్వండి. ఉమ్, వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. ఉమ్, దానికి ఏం చేయాలో ఆలోచించండి. అంతే తప్ప మీరు కోప్పడిపోతే ఎలాగా? ఉమ్, నా సినిమా గురించి మీరు సమ్మె చేస్తున్నారు. ఉమ్, మీ సినిమా రిలీజ్ చేస్తే 5వ రోజున అక్కడ జనం ఉంటారా లేరా అనేది డౌటే. ఉమ్, మీరు ఎంత పెద్ద హీరో అయినా కావచ్చుగాక. ఉమ్, ఎరగొట్టేసిన సినిమాలకు కూడా, విపరీతమైన టాక్ వచ్చిన సినిమాలకు కూడా 10 రోజుల తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. ఉమ్, అవును. ఎలా నడపాలి? ఆ తర్వాత వచ్చే చిన్న సినిమాలకు జనాన్ని రావట్లేదు. సిబ్బందిని ఎలా పోషించాలి వాళ్ళు? కాబట్టి చిన్న సినిమాలకు ధరలు తగ్గించుకునే అవకాశం కల్పించాలి. నా ఉద్దేశంలో భవిష్యత్తులో సినిమా సింగిల్ స్క్రీన్స్ అనేవి ఉండవండి. ఫ్యూచర్ ఉండదు. మల్టీప్లెక్స్లు ఉంటాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు. వాళ్ళు ఈవెంట్ పద్ధతిలో పెడతారు అక్కడికి.
కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మరింత సెలబ్రేటివ్గా మార్చడానికి థియేటర్లోకి మందు కూడా అలౌ చేయమని అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని అడిగారు వాళ్ళు, ఓకే ఆల్రెడీ పెండింగ్లో ఉంది డెసిషన్ ఓకే ఓకే. స్టేట్ గవర్నమెంట్ దగ్గర. దాని మీద సంతకం పడే అవకాశం కూడా ఉంది. మరి ఫ్యామిలీ అంటే సినిమా అనేది మందులో మంచిగా మారిపోతున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఆ గొడవ నడుస్తుంది. సింగిల్ స్క్రీన్లు చనిపోతాయి. చనిపోయిన తర్వాత సినిమా బతకాలి అంటే కమ్యూనిటీ థియేటర్లు రావాలి. కమ్యూనిటీ థియేటర్లు అంటే అపార్ట్మెంట్లు వీటిలో ఎలాగూ వాళ్ళు స్క్రీన్ పెడుతున్నారు. వీటితో పాటు గవర్నమెంట్లు కట్టేటువంటి గృహ సముదాయాలు ఉంటాయి బలహీన వర్గాలకి, దళితులకి, బలహీన వర్గాలకి. ఇందిరమ్మ ఇళ్ళు, ఎన్టీఆర్ ఇళ్ళు, వైఎస్ఆర్ ఇళ్ళు, లేకపోతే ఇంకొక పేరు ఇక్కడ కేసీఆర్ గారు ఇస్తారన్న డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇళ్ళు. ఈ కాలనీస్లో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బాంబే కాలనీస్, ఈ కాలనీస్లో గవర్నమెంటే కమ్యూనిటీ థియేటర్ కట్టి 50 రూపాయల టికెట్టు, మీ ఇంటి దగ్గర వండుకున్నవి ఇక్కడికి తెచ్చి తినండి, నీళ్లు కూడా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, మేము అన్నీ అలౌ చేస్తాం అని చెప్పి కమ్యూనిటీ థియేటర్లు ఒక 100 కెపాసిటీ కడితే అప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే కల్చర్ పెరుగుతుంది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళందరూ ఫోన్లు ఉన్నవాళ్ళు అయి ఉండకపోవచ్చు, కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్కి అలవాటు పడిన వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు వస్తారు. ఇంటికి దగ్గరగా ఉంటుంది, సరదాగా ఇంట్లో ఏవో వండుకుని ఒక క్యారేజీలో పెట్టుకుని అక్కడికి వచ్చి కూర్చుని సినిమా చూస్తూ తింటారు. అప్పుడు థియేటర్లు బతుకుతాయి. అది తప్ప వేరే మార్గం లేదు థియేటర్ బతకడానికి. సార్ దీంట్లో మీ మాట ఒకటి అడ్డం వస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కానీ కందుల దుర్గేష్ గారు కానీ మాట్లాడటం ఒక పథకం ప్రకారమే ఒక స్కెచ్ చేశారు ఈ జరగడానికి, సినిమా ఆపటానికి, హరిహర విరమలు ఆపటానికి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులే. అవును. దిల్ రాజు గారు బేసిక్గా ఆయన ఫ్యాన్. ఆయనతో సినిమాలు తీయడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. సురేష్ బాబు గారికి ఆయనకి పరిచయం ఉంది. అల్లు అరవింద్ గారు, సుధాకర్ రెడ్డి గారు. ఇక్కడ వీళ్ళలో పగ ఉన్న వాళ్ళు ఎవరు, పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేసేవాళ్ళు ఎవరు సార్ వీళ్ళు? మీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు అని ఒక మాట అన్నారు. ఆ మాట అనటం ద్వారా వాళ్ళు అనుకున్నది ఏంటి, వాళ్ళ కోరిక నేను ఇందాకే చెప్పాను ఓపెనింగ్లోనే. వాళ్ళ అభిప్రాయం గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయిస్తోంది అని జనం అనుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం. జనం అనుకోవడం కోసం ఆ మాట వాడారు. ఎవరుంటారు ఇప్పుడు? పరిశ్రమ మొత్తం కూడా చంద్రబాబు గారికి అనుకూలంగానే ఉందని కదా, తెలుగుదేశానుకూలంగా ఇండస్ట్రీ ఉంది. నిజమే కదా సార్, అది ఇండస్ట్రీ మీద పచ్చ జెండా ఎగురుతోంది అని స్పష్టంగా అందరికీ తెలుసు. ఇంకొక కోణంలో చెప్పుకోవాలంటే అటువంటి కండిషన్లో వాళ్ళు యాంటీ చంద్రబాబు ఎందుకు అవుతారు? నిన్న అరవింద్ గారి ప్రెస్ మీట్లో కూడా ఆయన అన్నాడు, ఏమయ్య వెళ్ళి కలుద్దామా అని ఎవరినన్నా అడిగితే నేను రోజు కలుస్తున్నాను కదా బాబు గారిని అని ఒక ఆయన అంటాడు. నేను 15 రోజులకు ఒకసారి వెళ్ళి కలుస్తున్నానని ఇంకొక ఆయన అంటాడు. సో ఇలా కలుస్తున్నారు కదా అని అనుకున్నాను నేను అన్నాడు ఆయన. నిజానికి ఆయన కూడా కలిశాడు విడిగా. ఎప్పుడు కలిశాడు? వారి బావమరిది గారికి వారి ప్లాట్ఫామ్లో షో ఇచ్చారు, అన్స్టాపబుల్. ఆ అన్స్టాపబుల్ 3rd సీజన్ ప్రారంభం మళ్ళీ చంద్రబాబు గారితోనే చేయించారు. ఆ సందర్భంగా షూటింగ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళకు దండాలు పెట్టి చేసుంటారుగా, కలిసి ఉంటారు కదా, సరెండర్ అయ్యి. అంతకంటే ఆనందం ఏం కావాలి ఆయనకి? ఆయన గొప్పతనం అదంతా షోలో గతంలో ఆయన అనుభవించిన వ్యధలు, బాధలు, వేదనలు అవన్నీ మాట్లాడించారు కదా. సో ఆయన హ్యాపీ, అరవింద్ గారు హ్యాపీ, మాట్లాడించిన బాలకృష్ణ గారు హ్యాపీ. అలా జరిగిపోయింది అది. సో ప్రతి ఒక్కళ్ళు కంట్రోల్లోనే ఉన్నారు. ఇది ఉన్నదాన్ని ఏదో జరిగిపోతోంది అని చెప్పి, అంటే ఎగ్జిబిటర్ల సమస్యలు మాట్లాడటం మాకు ఇష్టం లేదు అని చెప్పడం, ఎగ్జిబిటర్ల గొడవలు మేము పట్టించుకోం, వాళ్ళు చావనివ్వండి, మాకే సంబంధం లేదు అని. ప్రభుత్వంలో మీరు ఒక పదవిలో ఉన్నారు, మీరు మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీ శాఖ మీ పార్టీకి ఎందు ఉంది. అందుకని మీరు ఇంకా రెస్పాన్సిబుల్గా, పైగా మీరు నటుడు, దర్శకుడు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు.
మీరు ఎగ్జిబిటర్ని పట్టించుకోవాలి కదా, పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారా మీరు? దానికి వివరణ ఇవ్వండి ముందు. థియేటర్ల సమస్యలు ఏమిటో తెలుసా మీకు? ఎందుకు ఇన్ని థియేటర్లు మూతపడ్డాయి? అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, విజయవాడని తీసుకుంటే విజయవాడలో గతంలో వర్ధిల్లిన ఏ థియేటర్లు బతుకున్నాయి? అప్సరా చచ్చిపోయింది. శాంతి ప్రశాంతి అనేటువంటి థియేటర్ కాంప్లెక్స్ ఉండేది, అది మూతపడిపోయి చాలా కాలం అయింది. రామా టాకీస్ మూతపడిపోయి చాలా కాలం అయింది. కళ్యాణ్ చక్రవర్తి, కపర్ది అనే థియేటర్లు లేచిపోయినాయి. దుర్గామహల్ లేదు, జ్యోతిమహల్ లేదు, ఏ థియేటరు లేదు ఇప్పుడు గతంలో ఆడినవి. మరి ఇన్ని థియేటర్లు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో ఒక్కసారి రివ్యూ చేసుకోవాలిగా మీరు. రివ్యూ చేసుకోకుండా ఎలా మాట్లాడతారు మీరు? అందుకని మొన్న బిహేవియర్ బాగాలేదు వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం ఎంత మాత్రము సబబు కాదు. కందుల దుర్గేష్ గారు అలా ఆవేశపడటం కూడా సరైనది కాదు. ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కాకుండా ఆవేశపడ్డారు వాళ్ళు. ఆవేశపడేటువంటి దీనిలో లేరు, వాళ్ళ ఏరియాలో లేరు. వాళ్ళు సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి కదా అధికారంలో కూర్చోబెట్టింది. మీరు అనుమానిస్తే అలా ప్రపంచాన్ని. ఇప్పుడు ఎప్పుడో దాసరి గారు మాట్లాడిన ఆ నలుగురు అనేది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? ఇప్పుడు ఆ నలుగురు ఎలా ఉన్నారో వాళ్ళని పరామర్శించండి పోనీ. వాళ్ళు ఆల్రెడీ ఒక ఆయన ఓపెన్ అయ్యి చెప్పేశాడు, అరవింద్ గారు, నేను అప్పుడు లేను ఇప్పుడు లేను, నేను ఎప్పుడు లేను అన్న పద్ధతిలో ఆయన గోడేదో ఆయన చెప్పుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా రేపు ఎల్లుండో సరెండర్ నోటీసులు ఇస్తారు. వస్తున్నారండి, ఆల్రెడీ వెబ్సైట్స్ లాట్లో కనిపిస్తున్నారు. నా ఉద్దేశంలో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ కలుస్తారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి సాగిలపడి, అయ్యా మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకు మేము వచ్చి మీ దర్శనం చేసుకుంటున్నామయ్యా అని చెప్పి వెళ్ళి వినయము విధేయత ప్రకటిస్తారు. అది ఒక కార్యక్రమం చూడాలి మనం. అది కండిషన్. అందుకని థియేటర్ల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా రూపాంతరం చెందిందో పట్టించుకోవడం లేదు. ఇవేవీ లేకుండా ఏకపక్షంగా అభిప్రాయాలు ప్రకటించేస్తామంటే అది సబబు కాదు, పద్ధతి అంతకంటే కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. కరెక్ట్గా మీరు ఏదైతే చెప్పారో అదే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న నిర్మాతలు కానీ వాళ్ళు చాలామంది చంద్రబాబు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళే వీళ్ళు డైలీ 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కలుస్తున్నారు అంటున్నారు. ప్రత్యేకించి కలవట్లేదు, ప్రత్యేకించి ఇండస్ట్రీ తరపు నుంచి కలవట్లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ముఖ్య ఉద్దేశం. వాళ్ళైతే పర్సనల్గా అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు వీళ్ళందరూ, వెళ్ళి అభినందించారు ఆయన్ని. ఆయన డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా అరవింద్ గారి నాయకత్వంలో వెళ్ళారు. అప్పుడు టాపిక్ ఏమిటి? కల్కి రేట్లు పెంచాలి అనేది కార్యక్రమం. కలిసినప్పుడు ఆయన అన్నాడు, సీఎం గారిని కలవమన్నారు. అప్పుడు ఆయన వేరే హడావిడిలో ఉన్నాడు. సరే తర్వాత కలుస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోలేదు మీరు అని ఒకసారి భయపెట్టాడు వీళ్ళని. సో అది తీర్చడానికి నేను మా వాళ్ళందరినీ అడుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు నిన్న కలిసాం మొన్న కలిసాం అంటున్నారు. దాంతో సర్లే అనుకున్నాను నేను. ఆయన ఇలా మనసులో పెట్టుకుని కుమిలిపోతాడని అనుకోలేదు. కాబట్టి ఆయన కుమిలిపోవడం చూసాం కాబట్టి ఒకసారి వెళ్ళి కలుస్తామన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఇది భరద్వాజ్ గారితో చిన్న చిట్చాట్. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎగ్జిబిటర్లతో ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు, వాళ్ళ సమస్యలు కనుక్కోలేదు. అది కాకుండా ఇట్లా అల్టిమేటం జారీ చేయడం, బెదిరింపులాగా ఒక లెటర్ రాయటం అనేది చాలా కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం కానీ ఇండస్ట్రీలో తెలిసిన పర్సన్స్ వాళ్ళే ఉన్నారు, నిర్మాతలు ఆయన తరపునే ఉన్నారు. అట్లాగే ఆయన మీద కుట్ర ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే ఆ నలుగురు అన్నారో ఆ నలుగురు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సినిమాలు తీసిన వాళ్ళే, ఆయన నిర్మాతలే చాలామంది వాళ్ళల్లో. వాళ్ళే ఈయన మీద ఎందుకు కుట్ర చేస్తారనేది ఎవరికీ తెలియని అంశం.